నమస్తే వెల్కమ్ టు శ్వేత న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ముందస్తుగా రక్షాబంధన్ వేడుకలు, సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపిన ఆయా జిల్లాల కలెక్టర్లు. రోడ్డు ప్రమాదంలో నవవధువు మృతి, లారీ డ్రైవర్ అజాగ్రత్త, అతివేగమై ప్రమాదానికి కారణమైనట్లు పోలీసుల నిర్ధారణ. బీహార్ ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు వ్యతిరేకంగా సిపిఎం ఆధ్వర్యంలో నిరసన, బీహార్లో తొలగించిన ఓటర్లను చేర్చాలని డిమాండ్. బీహార్ ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు వ్యతిరేకంగా సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వాసుదేవారెడ్డి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో 64 లక్షల ఓట్లను తొలగించాలని అన్నారు. ముఖ్యంగా మైనార్టీలను, మహిళా ఓటర్లను తొలగించడం శోచనీయమన్నారు. బీహార్ ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు చేపట్టాలని, ఎన్నికల కమిషన్ పాత ధోరణి విడనాడాలని డిమాండ్ చేశారు. భారత రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. బీహార్లో తొలగించిన ఓటర్లను చేర్చాలని డిమాండ్ చేశారు. కేంద్రం ప్రజాస్వామ్య హక్కులపై దాడిని తీవ్రంగా ఖండించాలని పేర్కొన్నారు. దేశంలో ఎన్నికలను సజావుగా నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి వర్గ సభ్యులు గుడిగందుల సత్యం, జిల్లా నాయకులు రమేష్, భీమా సాహెబ్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల షెడ్యూల్ రాబోతున్న తరుణంలో భారత ఎన్నికల కమిషన్ సర్ను తీసుకొచ్చింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సమగ్ర విచారణ పేరుతోని, సమగ్ర రివిజన్ పేరుతోని పెద్ద ఎత్తున బీహార్ రాష్ట్రంలో 64 లక్షల ఓట్లను తొలగించినట్టు ఈ మధ్యల కాలంలో వెల్లడించినటువంటి ముసాయిదా ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా మైనార్టీలను, మహిళలను పెద్ద ఎత్తున ఓట్లు తొలగించారు. అసలు ఆధార్ ప్రామాణికం కాకుండా, రేషన్ కార్డు ప్రామాణికం కాకుండా అవి రెండూ తీసేసి తల్లిదండ్రుల పౌరసత్వాన్ని ఆధారంగా తీసుకొని ఇది చేయడం అంటేనే సర్ ప్రక్రియలో లోపభూయిష్టంగా ఉందని చెప్పేసి దేశ ప్రజానీకం మొత్తం కూడా గొంతెత్తుతున్నటువంటి పరిస్థితిలో, అట్లాగే ఎన్డీఏ కూటమిలోని తెలుగుదేశం పార్టీ మరియు ఇతర పార్టీలు కూడా ఆందోళన వ్యక్తం చేసినటువంటి సందర్భంలో కూడా ఈ ఎన్నికల కమిషను వెనక్కి తగ్గడం లేదు. ఇది దేశవ్యాప్తంగా ఈ సర్ను మళ్ళీ తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. కరోనాకు ముందే ఈ సర్ను తీసుకురావడం కోసం అనేక ప్రయత్నాలు చేశారు. భారత ప్రజానీకం పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో వెనుకంజ వేసి వెనక్కి తీసుకున్నారు. మళ్ళీ దొడ్డిదారిన దీన్ని సర్ను తీసుకొచ్చి ఇలా మైనార్టీల పైన, అట్లాగే వాళ్ళకి ఎవరైతే వ్యతిరేకంగా ఉంటారో వాళ్ళ ఓట్లు మొత్తం కూడా గంపగుత్తగా తీసేసేటువంటి పరిస్థితి వచ్చింది. గత 4 రోజుల నుంచి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు డ్యాం పరిసర ప్రాంతాలలో నివాసం ఉంటున్న నివాసదారులపై పలు విధాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని మాజీ నగర మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ ఆరోపించారు. నగరంలోని హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వాటర్ ట్యాంకులను చెరువు శివార్లలో నిర్మించలేని ఇబ్బందులు, ఎల్ఎండి బఫర్ జోన్ పేరిట 200 మీటర్ల దూరంలో ఉన్న నివాస గృహాలపై ఇరిగేషన్ అధికారులు మార్కింగ్ చేయడం, కూల్చివేస్తామని ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. ఇక పెద్ద కుట్ర దాగి ఉందని ఇందులో తెలిపారు. వెంటనే ఇరిగేషన్ జారీ చేసిన నోటీసులు రద్దు చేయాలని, లేని పక్షంలో న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. వివిధ జిల్లాలతో పాటు కరీంనగర్ జిల్లాలో, కరీంనగర్ నగరంలో కార్పొరేషన్ ఏరియాలో 2 వాటర్ ట్యాంకులు నిర్మిస్తున్నారు. ఆ వాటర్ ట్యాంకులు ఎక్కడ నిర్మిస్తున్నారంటే పూర్తిగా చెరువులో నిర్మిస్తుండ్రు. సర్వే నంబర్ 26, దాని ఎక్స్టెంట్ 5 ఎకరాలు సీతారాంపూర్లో. దయచేసి మీరు పత్రికా మిత్రులపై చూడండి. సర్వే నంబర్ 26లో నీళ్ళ ట్యాంక్ నిర్మాణం. ఇక్కడేమో నోటీస్ ఇస్తావు 200 మీటర్ల దూరం ఉండాలని, అక్కడేమో చెర్లను నిర్మిస్తావు. కొత్తపేలను నిర్మాణం చేస్తున్నావు, అది చెరువులనే. ఇవి 2 కూడా చెరువులు నిర్మిస్తున్నావు. నీకు ఎవరిచ్చారు పర్మిషన్? కలెక్టర్ ఇచ్చిందా? కలెక్టర్ గారు ఇచ్చారా? మున్సిపల్ కమిషనర్ ఏమైనా రైటింగ్లో ఇచ్చిండా? ఇటు కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు ఏమైనా రైటింగ్లో ఇచ్చినట్టయితే దేనికంటే దానికి నీ అహంకారం, కాంట్రాక్టర్ మీ చుట్టమని నువ్వు చెరువులు కడతావా? అంటే చెరువు చుట్టూన్న భూములన్నీ కూడా దాదాపు 100 కోట్ల రూపాయల భూములు
ఈరోజు కాంగ్రెస్ పార్టీ కబ్జా కోసం తెరలేపిందనేది మాత్రం మాకు అర్థమవుతుంది. ముఖ్యంగా ఈరోజు నోటీసులు ఇచ్చిర్రు. నాకే తెలిసి ఇంతకుముందు 50 మీటర్ల లోపలనే ఉండాలనే ఆలోచన ఉండే, ఇప్పుడు 200 మీటర్లు అయినాయి. మరి తీస్తావా? పాలిటెక్నిక్ కాలేజ్, పబ్లిక్ హెల్త్ ఆఫీస్, లైన్గా ఆఫీసులు ఉన్నాయి, అవన్నీ తీయాలా? మరి వాళ్ళకెందుకు నోటీస్ ఇవ్వను? మొన్నకు మొన్న ఆ ఎలక్ట్రిక్ వాళ్ళకు చెరువులనే, అది డ్యామ్లనే కడుతున్నారు. కరీంనగర్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలపై వారి వార్షిక సర్వే నివేదికను స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా జిల్లా కలెక్టర్కు డిఈఓలకు అందజేశారు. విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రాథమిక మౌలిక సదుపాయాలు మరియు విద్యా సౌకర్యాలను అంచనా వేయడం లక్ష్యంగా 30కి పైగా ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించిన సర్వేలో అధికారులు తక్షణం దృష్టి పెట్టాల్సిన 9 ప్రధాన సమస్యలను గుర్తించామన్నారు. తెలంగాణ క్యాంపస్ సెక్రటరీ మహమ్మద్ తాజ్, నగర అధ్యక్షుడు సమన్ రఫీద్, కరీంనగర్ సిటీ సెక్రటరీ మహమ్మద్ అలీతో కలిసి పరిశీలనను వివరించారు. ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా కరీంనగర్ సిటీలో అండ్ దాని చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో గవర్నమెంట్ స్కూల్స్లో సర్వే చేయడం జరిగింది. ఆ సర్వేలో మేము చూసినట్లయితే 11 స్కూల్స్లో చాలా మేజర్ ఇష్యూస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 8 స్కూల్స్లో 1 to 5th క్లాసెస్లో అంటే 5 క్లాసెస్ ఉండాలి, కానీ ఆ పర్టికులర్ స్కూల్లో ఓన్లీ 2 క్లాస్ రూమ్స్ మాత్రమే ఉన్నాయి. మిగతా క్లాస్ స్కూల్ పిల్లలందరూ కింద కూర్చొని మార్నింగ్ 9 to ఈవినింగ్ 4 వరకు అందరూ వరండాలో కానీ హాల్లో కానీ అక్కడ ఉన్న గ్రౌండ్లో కానీ కూర్చొని చదువుతున్నారు. వాళ్ళకి క్లాసెస్ కూడా అక్కడే జరుగుతున్నాయి. అండ్ 4 to 5 స్కూల్స్లో అయితే మొత్తం స్కూల్లో ఒక్క సింగిల్ బెంచ్ అండ్ డెస్క్ కూడా లేదు. పిల్లలు మొత్తం కింద కూర్చొని చదువుతున్నారు. అండ్ ఎన్నో స్కూల్స్లో డ్రింకింగ్ వాటర్ ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు రైనీ సీజన్ జరుగుతుంది కాబట్టి ఆ ట్యాప్లో మొత్తం మట్టి నీళ్ళు వస్తున్నాయి. ఆ మట్టి నీళ్ళే పిల్లలు కూడా తాగుతున్నారు. అండ్ ఆ నీళ్ళతోనే మిడ్ డే మీల్స్లో కూడా అవే వాటర్ యూజ్ చేసి మిడ్ డే మీల్స్ ప్రిపేర్ చేస్తున్నారు. ఇంకా మరి ఎన్నో ఇష్యూస్ మా ఎస్ఏఓ తెలంగాణ పేజ్ మీద మేము రిలీజ్ చేసాం. ఈ పర్టికులర్ ఇష్యూస్ అన్నిటినీ ఫైండ్ అవుట్ చేసి ఒక డేటా కంపైల్ చేసి మేము ఇక్కడ ఉన్న కలెక్టర్ గారికి మరియు డిఈఓ ఆఫీస్లో సబ్మిట్ చేయడం జరిగింది. రాఖీ రక్షాబంధన్ పండుగ అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముల మధ్యన ప్రేమానురాగాలకు సూచకంగా ఈ పండుగను జరుపుకుంటారు. అన్నకు గాని తమ్మునికి గాని ప్రేమ సూచకంగా సోదరి కట్టే రాఖీ అని పిలిచే ఒక పట్టీని కట్టడం ఈ పండగ ప్రాధాన్య విశేషం. ఇక రాఖీ అనగా రక్షాబంధనం. ఇది అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు జరుపుకునే మహోత్తరమైన పండగ. చెల్లి తన అన్నయ్య మహోన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ అన్నయ్యకు కట్టేదే ఈ రాఖీ. పౌర్ణమి రోజు గాయత్రి పూజ చేసి కొత్త యజ్ఞోపవీతాన్ని ధరించి పాదతి తీసివేస్తారు. ప్రతి ఏడాది శ్రావణ పౌర్ణమి రోజు రాఖీ పండుగగా జరుపుకుంటారు. రాఖీ పండుగ రోజున సౌభాగ్య యోగం కూడా ఏర్పడనుంది. సోదర సోదరిమణులు అత్యంత పవిత్రంగా జరుపుకునే ఈ పండుగ రక్షాబంధన్ రాఖీ పండుగ. సోదరి సోదరుల మధ్య బంధానికి చిహ్నం. అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళ ఆత్మీయ బంధం. ఇంటి ఆడపడుచులకు సోదరులు అన్న తమ్ములు శుభాకాంక్షలు తెలుపుతారు. సహజ సిద్ధమైన రాఖీలతో రక్షాబంధన్ నిర్వహించుకోవాలని ఉమ్మడి జిల్లా కలెక్టర్లు ప్రజలకు సూచించారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్తో తయారు చేసినవి కాకుండా సహజ సిద్ధమైన రాఖీలను కట్టి రక్షాబంధన్ వేడుకలు నిర్వహించుకోవాలని సూచించారు. యువ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఆవరణలో ఏకో ఫ్రెండ్లీ రాఖీ, పర్యావరణ హిత రాఖీ కలెక్టర్ పమేళ సత్పతికి రాఖీ కట్టారు. రాఖీ పండుగ వంటి స్థానిక సాంప్రదాయాలను ప్రజా చైతన్యం కోసం వినియోగించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. శుక్రవారం సమీకృత జిల్లా కలెక్టరేట్లోని తన ఛాంబర్లో జిల్లా కలెక్టర్ శ్రీహర్షకు సంక్షేమ శాఖలోని అంగన్వాడీ టీచర్లు, మహిళా సిబ్బంది రాఖీలు కట్టారు. పలు పాఠశాలల్లో ముందస్తుగా రక్షాబంధన్ సందర్భంగా విద్యార్థులకు రాఖీలు కట్టారు. బెజ్జంకి పోలీస్ స్టేషన్లో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ముందస్తు రక్షాబంధన్ వేడుకలను పలు చోట్ల ఘనంగా జరుపుకున్నారు. పెద్దపల్లి జిల్లా ఊదేల మండలం మోత్కపల్లి గ్రామంలోని వశిష్ఠ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో కరెస్పాండెంట్ నాడగోని కిషన్ గౌడ్ ఆధ్వర్యంలో శ్రావణ మాసం సందర్భంగా పాఠశాలలో వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు. వరలక్ష్మి వ్రతాల్లో విద్యార్థుల తల్లులు, మహిళా ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వరలక్ష్మి వ్రతం సందర్భంగా అమ్మవారిని సుందరంగా అలంకరించారు. వేద పండితులు సందీప్ ఆధ్వర్యంలో గణపతి పూజ,
వరలక్ష్మి వ్రతం నిర్వహించారు. విద్యార్థులు శ్రద్ధగా వరలక్ష్మి వ్రతం వీక్షించారు. పూజా వేడుకల్లో మడక మాజీ సర్పంచ్ మేడగొని కొమరయ్య గౌడ్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ మేడగొని కిషన్ గౌడ్ మాట్లాడుతూ శ్రావణ మాసం సందర్భంగా వరలక్ష్మి వ్రతాన్ని పాఠశాలలో అంగరంగ వైభవంగా నిర్వహించనున్నామని, వరలక్ష్మి వ్రత విశిష్టతను మహిళా మూర్తులకు తెలియజేయాలన్న ఉద్దేశంతో పాఠశాలలో వరలక్ష్మి వ్రతం ఏర్పాటు చేసినట్టు వారు తెలిపారు. విద్యార్థులకు ఆధ్యాత్మికతను, తెలుగు సాంప్రదాయాలు, తెలుగు పండుగలు విశిష్టతను తెలియజేసేందుకు వరలక్ష్మి వ్రతం ఏర్పాటు చేసినట్టు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యార్థినీల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా వదల మండల్ కొత్తపల్లి గ్రామంలో ఉన్నటువంటి వశిష్ఠ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క వరలక్ష్మి వ్రతము యొక్క గొప్పతనాన్ని మహిళా సోదరిమణులకు తెలియజేయడం కోసము మరియు విద్యార్థులలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక భావనలను వెలికి తీయడం కోసము, వాళ్ళకు ఆధ్యాత్మిక భావన పెంపొందించడం కోసం ఇలాంటి కార్యక్రమాలను మన యొక్క పాఠశాలలో నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో పెద్ద ఎత్తున పిల్లల యొక్క తల్లిదండ్రులు పాల్గొని విజయవంతం చేసినారు. వారికి మనస్ఫూర్తిగా మా పాఠశాల తరఫున శుభాకాంక్షలు, అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కార్పొరేషన్ పరిధిలో రోడ్లు, ప్రధాన కూడళ్ల వద్ద ఉండే అనాథలు, అభాగ్యులు, మతి స్థిమితం లేని వారిని, కుటుంబ సభ్యులకు దూరమైన వారిని గుర్తించేందుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి కలెక్టర్ బమేల సత్పతి వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. వారిని హైదరాబాద్లోని ఎన్జీఓలకు అప్పగించాలని పేర్కొన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని నగరపాలక కార్యాలయంలో కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, అదనపు కలెక్టర్ అశ్విని, థానాజీ వాగ్డే, పోలీస్, ఇతర శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అలాంటి వ్యక్తుల నుంచి వాహనదారులకు ఇబ్బంది కలగకుండా, రాత్రింబవళ్లు రోడ్లపై తిరగకుండా వారికి తాత్కాలికంగా వసతి ఏర్పాటు చేయాలన్నారు. వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి అప్పగించాలన్నారు. అనాథలను వారికి అండగా నిలిచే ఎన్జీఓలకు అప్పగించి బాగోగులు చూడాలని సూచించారు. సమావేశంలో టాస్క్ ఫోర్స్ ఏసీపీ సతీష్, సిఐ రవీందర్, మెప్మా పీడీ వేణుమాధవరెడ్డి, డిడబ్ల్యూఓ కార్యాలయ సిబ్బంది, విబి ఫౌండేషన్ నిర్వాహకులు వీరమాధవ్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ నగునూరు దుర్గాభవాని ఆలయంలో ఆలయ అన్నదాన ట్రస్ట్ చైర్మన్ రాచమల్ల ప్రసాద్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసి అనంతరం అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. సుమారు 500 మంది భక్తులు తీర్థ ప్రసాదాలను స్వీకరించినట్టు అన్నదాన ట్రస్ట్ చైర్మన్ రాజమండ్రి ప్రసాద్ తెలిపారు. మరింత మంది దాతల సహకారంతో రాబో రోజుల్లో నిత్యాన్నదానం కార్యక్రమం కొనసాగుతున్నట్టు తెలిపారు. సంవత్సరాలుగా ప్రతి మంగళవారం, శుక్రవారం, ఆదివారం మధ్యాహ్నం 11:30కు భోజనం పెట్టడం జరుగుతుంది. ఆ భోజనానికి నిధులు కూడా భక్తులు కానీ, మ్యారేజీలు కానీ, చిన్న భక్తులు 3,000 రూపాయలు ఇచ్చినచ్చో ఒకరోజు వాళ్ళ పేరు మీద అన్న ప్రసాదం వితరణ చేయబడను. వారు ఎవరైతే ఆ భక్తులు అయితే టెంపుల్కి వచ్చినచ్చో వాళ్ళకు శాల్వా కట్టి సన్మానం చేయడం అయ్యారితో మన శాల్వా సత్కరించబడను. అదేవిధంగా ఈ యొక్క 2 సంవత్సరాల నుంచి వెళ్ళి ఇంకా వేరే ఇతర కార్యక్రమాలు అప్పుడు కానీ, ఆషాఢ మాసం కానీ, 10 రోజుల సెలవులుగా మన బ్రహ్మోత్సవాలప్పుడు కానీ 10 రోజులు కంటిన్యూగా పెట్టడం జరుగుతుంది. ఇంకా రాబోయే ముందు దసరా నవరోత్సవాలకు ప్రతిరోజు భక్తులు పెద్ద ఎత్తున రోజుకు 2,000 మంది భక్తులు వస్తారు. వాళ్ళు కూడా సరిపడే భోజనాలకు కూడా మేము సిద్ధంగా ఉన్నాము. దీనికి మాకు ముఖ్యంగా టెంపుల్లో ఉన్న అందరి సహకారాలు ఎప్పటికీ ఉంటాయి. దీనికి మేము అందరం కలిసికట్టుగా చేసుకుంటూ ఒక ట్రస్ట్ లెక్క చేసుకొని. శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతాల సందర్భంగా కరీంనగర్ పట్టణంలోని సంతోష్ నగర్ సంతోషిమాత దేవాలయంలో ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. శుక్రవారం తెల్లవారుజామున అభిషేకాలు, కుంకుమార్చనలు, అమ్మవారికి వేలాది పూలతో ప్రత్యేకంగా అలంకరించారు. గత 35 సంవత్సరాల నుంచి సంతోష్ నగర్లోని సంతోషిమాత దేవాలయంలో భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.
ఆలయ కమిటీ అధ్యక్షుడు కొకిరాళ్ల సాగర్ రావు ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గత 35 సంవత్సరాల నుంచి సంతోషమాత మన కన్మా జిల్లాలో 2 సంతోషమాత దేవాలయాలు ఉన్నాయి. ఒకటి జ్యోతినగర్లో ఒకటి ఉన్నది, ఒకటి సంతోషమాత నగర్లో సంతోషమాత దేవాలయం ఇది ఒకటి ఉన్నది. మాకు ఈ శ్రావణ మాసంలో ప్రత్యేకంగా ఈ సంతోషమాత దర్శనానికి కరీంనగర్ టౌన్ నుంచి వెళ్ళి చాలామంది మహిళలు వస్తారు. ప్రతి శుక్రవారం నాడు అమ్మవారికి అభిషేకము, తర్వాత అర్చన, ఓడిబియ్యము వారి అమ్మవారికి సమర్పిస్తారు. ఘనంగా మేము ఈ కమిటీ వాళ్ళందరం కలిసి మా ప్రెసిడెంట్ గారు సాగరరావు గారి ఆధ్వర్యంలో మేము కమిటీ వారు అందరం కలిసి దీన్ని మనం ఘనంగా నిర్వహిస్తున్నాము. ప్రతి 4వ శుక్రవారం లేకుంటే 5వ శుక్రవారం అన్నదానకరం కూడా మేము నిర్వహిస్తాము. అందరు పెద్దలు తర్వాత ఈ మన కాలనీ వాళ్ళందరూ బాగా సహకరిస్తున్నారు. ఈ సంవత్సరం మాకు టెంపుల్కు స్థలం లేదంటే అందరం కలిసి ఒక 35 లక్షలు పెట్టి ఒక ల్యాండ్ తీసుకున్నాం పక్కన. దాని కన్స్ట్రక్షన్ కూడా మేము స్టార్ట్ చేశాము. ఈ ఈ కాలనీ వాళ్ళందరి సహకారంతో, ఇతర పెద్దల సహకారంతో. గత ప్రభుత్వ హయాంలో విడుదల చేసిన సీఎం అష్యూరెన్స్ నిధుల 33 కోట్ల రూపాయలను విడుదల చేసి రోడ్లు బాగు చేయాలన్నారు 9వ డివిజన్ మాజీ కార్పొరేటర్ జంగిలి ఐరేందర్ యాదవ్. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లోని 9వ డివిజన్ కోతి రాంపూర్ నుంచి కట్టా రాపూర్కు వెళ్లే దారి గుంతలమయం కావడంతో స్పందించిన కార్పొరేటర్ స్థానికుల సహాయంతో సుమారు 10,000 రూపాయల ఖర్చుతో మోరంతో గుంతలను నింపారు. ఇప్పటికైనా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, మున్సిపల్ కమిషనర్ స్పందించి ఈ రోడ్డుకు మంజూరైన నిధులను విడుదల చేసి యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ రోడ్డు గుంతలు పడ్డంతో వాహనదారులు ప్రమాదానికి గురవుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డి సంపత్, అతికం కనకయ్య, లక్ష్మణ్, సంపత్ రెడ్డి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. 32 కోట్ల రూపాయల గత ప్రభుత్వం శాంక్షన్ చేసింది. దానిలోకి అనుగుణంగా గిద్దెపెరుమాళ్ టెంపుల్ నుండి గౌతమ్ నగర్ పోయే డ్యామ్ పోయే తువ్వ వరకు కూడా సుమారుగా 5.5 కోట్ల 6 కోట్ల రూపాయలు కూడా ఈ రోడ్డు శాంక్షన్ జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల గత ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వడం వల్ల ప్రభుత్వం మార్పిడి జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చి దాదాపు 2 సంవత్సరాలు కావస్తూ ఉంది. ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వంలో శాంక్షన్ అయినటువంటి పనులను బేషరతుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాళ్ళకు 35 కోట్లు 40 కోట్లు పీడిఎఫ్ చెక్కులు ఇచ్చారు. దయచేసి ముఖ్యమంత్రి సహాయ నిధుల నుండి ఇచ్చిన చెక్కులు ఏవైతే ఉందో శాంక్షన్ ఇచ్చి వాళ్ళకు రిమైనింగ్ అమౌంట్ ఇస్తే ఈ పని కూడా చేస్తా అని చెప్పి వాళ్ళు గతంలో కూడా మాకు మాట ఇవ్వడం జరిగింది. ఇక్కడ కాలనీ వాసులు తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. పెద్ద వర్షం వస్తే ఇక్కడ సరైన వసతి లేక వర్షం వస్తూ ఉంటే గుంతలలో నీరు నిలిచి రాత్రిపూట చాలామంది వాహనదారులు అడ్డం పడుతూ ఉన్నారు. ఈ ప్రభుత్వాన్ని దయచేసి డిమాండ్ అనుకుంటారా లేకపోతే రిక్వెస్ట్ అనుకుంటారా మీరు ఏమన్నా కానీ గత ప్రభుత్వంలో శాంక్షన్ అయిన పనుల పైసలు ఇప్పుడు ఉన్న ప్రభుత్వం శాంక్షన్ ఇచ్చి ఆ కాంట్రాక్టర్కు కనుక డబ్బులు ఇచ్చినట్టయితే వాళ్ళు పనిచేస్తా అని చెప్పి మాట ఇస్తున్నారు. కాబట్టి దయచేసి ఆ 35 కోట్ల రూపాయలు 40 కోట్ల రూపాయలు పీడిఎఫ్ చెక్ ఇచ్చారు. ఆ డబ్బులు మీరు శాంక్షన్ ఇచ్చిన తర్వాత ఈ రోడ్డు వస్తుందని చెప్పి మేము ఆశాభావం వ్యక్తం చేస్తాం. ఈ కాలనీ వాసుల తరఫున కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ పడ్డ గుంతలను మొరం పోసి తాత్కాలికమైన మరమ్మతులు చేస్తూ ఉన్నాం. మా సొంత డబ్బులతోనే కాలనీ వాసుల డబ్బులతోనే అందరు మంచిగా వేసుకొని మేము ఈ మొరం నేర్పించుకుంటా ఉన్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో తెలంగాణ రెసిడెన్షియల్ గురుకుల స్కూల్ మరియు కళాశాలల్లో విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన అన్ అకాడమీ ఆన్లైన్ క్లాసులను ముస్తాబాద్ ఇంద్రమ్మ కాలనీలో అంగన్వాడీ మరియు ప్రీ ప్రైమరీ స్కూల్ నూతన భవనాన్ని కేకే మహేందర్ రెడ్డితో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ షా, ఏఎంసీ చైర్మన్ తలారి రాణి నర్సింహులు కలిసి ప్రారంభించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రంతో పాటు గర్భిణీలకు, బాలింతలకు పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుంది. పిల్లలు చిన్నప్పటి నుంచే విద్య వైపు మళ్లించాలని అంగన్వాడీ కేంద్రాలలో ప్రీ ప్రైమరీ ఏర్పాటు చేసి ఆటపాటలతోనే చదువు నేర్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా అన్ని వసతులతో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని గ్రామీణ ప్రాంతాల్లోని బడుగు బలహీన వర్గాల పిల్లలకు అంగన్వాడీ కేంద్రాలు ఆసరాగా ఉంటాయని అన్నారు. పేదలు విద్యకు దూరంగా ఉండకూడదని వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో సింగిల్ స్కూల్ పెట్టడం జరిగిందని అన్నారు. గత ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో ఎక్కడ కూడా టీచర్ల రిక్రూట్మెంట్ జరగలేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేస్తూ నేటి చిన్నారులే ఈ దేశానికి భావి భారత పౌరులని అన్నారు. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా రెసిడెన్షియల్ కస్తూరిబా,
మోడల్ స్కూల్ వంటి పాఠశాలల జిల్లా కలెక్టర్ అకాడమీ ఆన్లైన్ క్లాస్ ద్వారా ఐఐటి నీట్ పోటీ పరీక్షలకు ఆన్లైన్ క్లాసుల ద్వారా ఐఐటి నీట్ పోటీ పరీక్షలకు ఆన్లైన్ క్లాసుల తరవిద్యను అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ తలారి రాణి నరసింహులు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బాలరెడ్డి, తహసీల్దార్ సురేష్, ఎంపీడీఓ లచ్చలు, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజ్యం, కళాశాల ప్రిన్సిపల్ ఉదయ్ కుమార్, వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. గర్భిణీ స్త్రీలకు కానీ పిల్ల తల్లులకు కానీ వాటితో పాటు పసిపిల్లలకు ఇవాళ ఈ పోషకాహార నివారణ ఉద్దేశం కొద్దీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చర్యలో భాగంగా ఇది కేవలం పౌష్టికాహారాన్ని ఇవ్వడానికే కాదు, పిల్లలందరూ కూడా చిన్నప్పటి నుంచే విద్య వైపు వాళ్ళు నడిపించాలి. ఇలా పెద్ద పెద్ద పట్టణాల్లో కిండర్ గార్డెన్ స్కూల్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళందరూ కూడా ఆటలతోనే పాటలతోని చదువు నేర్పించే విధానం ఉంది. కాబట్టి ప్రభుత్వం కూడా ఈరోజు అంగన్వాడీ కేంద్రాల్లో పాటలతోని ఆ యొక్క కార్పొరేట్ సిస్టానికి తలదన్య మాదిరిగా అన్ని రకాల యొక్క హంగు వాటన్నిటితో పాటు నాణ్యమైన విద్యను అందించాలన్న ఉద్దేశం కొద్దీ ఇలా గ్రామీణ ప్రాంతాల్లోని జనరల్ గా బడుగు బలహీన వర్గాలు పేదలకే ఈ అంగన్వాడీ కేంద్రాలు ఆసరాగా ఉంటాయి. పెద్దగా డబ్బున్న వాళ్ళందరూ కూడా ప్రైవేట్ స్కూళ్లలో అక్కడెక్కడ చదివిస్తారు. కానీ పేదవాడికి కూడా విద్య దూరం కాకూడదన్న ఉద్దేశం కొద్దీ ఆ రోజు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు సింగిల్ స్కూల్ బల్లను కూడా పెట్టడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని బస్ స్టాప్ ఆవరణలో ఈరోజు బీటీఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు బెంద్రం తిరుపతి రెడ్డి జన్మదిన వేడుకలు పురస్కరించుకొని కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకొని టపాసులు పేల్చి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీటీఆర్ ఫౌండేషన్ సభ్యులు బొల్లం ప్రసన్న మాట్లాడుతూ ఇప్పటి వరకు మండలంలోనే కాకుండా ఇతర ప్రాంతాల్లో ఎంతో మందికి బీటీఆర్ ఫౌండేషన్ ద్వారా అనారోగ్యంతో ఉన్నవారికి, ఇంకా ఇతర సమస్యల వల్ల బాగలేని వారికి, అలాగే పెళ్లిళ్ళు చేసుకుంటే వారికి బెడ్లు ఇవ్వడంతో పాటు తదితరులు రుణ సాయం కూడా చేసిన మన బీటీఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు బెంద్రం తిరుపతి రెడ్డి గారికి రుణపడి ఉన్నామని, వారు ఇలాగే వారి సహాయం అందరికీ అందే విధంగా చూస్తామని, అందుకే ఈరోజు ఇల్లంతకుంట మండల కేంద్రంలో చాలా ఘనంగా వారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగిందని ఆయన తెలిపారు. అలాగే బీటీఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు బెంద్రం తిరుపతి రెడ్డి మాట్లాడుతూ మండలంలోని ప్రజలు అందరూ నన్ను వారి కుటుంబ సభ్యులుగా భావించినందుకే వారికి నా వంతు సహాయంగా ఏదో చేయాలనే సదుద్దేశంతో నేను మా బీటీఆర్ ఫౌండేషన్ ద్వారా ఇలా సహాయం చేయడం జరుగుతుంది అని, నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నానని వారు మాట్లాడుతూ అన్నారు. ఈ కార్యక్రమంలో మండల బీటీఆర్ ఫౌండేషన్ సభ్యులతో పాటు బీటీఆర్ ఫౌండేషన్ ద్వారా లబ్ధి పొందిన తదితరులు పాల్గొన్నారు. బస్టాండ్ ఆవరణంలో గౌరవనీయులు బీటీఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు బెంగం తిరుపతి రెడ్డి గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఫౌండేషన్ ద్వారా మండలంలోని పేదవారికి ఏ ఆపద వచ్చినా అన్నాన్ని పిలిస్తే నేను ఉన్నానంటూ ముందడుగేస్తూ ఇప్పటికప్పుడు ప్రజలకు సేవలు అందిస్తూ ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నటువంటి బెంగం తిరుపతి రెడ్డి గారు అమ్మవారి ఆశీస్సులతో ఎల్లప్పుడూ ఇలాగే ఉండి మన పేదలకు మంచి పనులు చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బెంగం తిరుపతి రెడ్డి గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ బీటీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు అన్నగారి జన్మదిన వేడుకలు పురస్కరించుకొని బస్టాండ్ ఆవరణంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కావున ఇటు సేవా కార్యక్రమంలో పాల్గొన్న ఫౌండేషన్ వ్యవస్థాపకులకు మరియు నాయకులకు, ప్రతినిధులకు, అభిమానులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాజకీయ భవిష్యత్తునిచ్చింది బెంద్రం తిరుపతి రెడ్డి అనే పేరుకు మంచి గుర్తింపును తీసుకొచ్చింది నా ఇల్లంతకుంట మండలం. నా ఇల్లంతకుంట మండలానికి నేను ఏం చేసినా తక్కువనే అనే ఉద్దేశంతో నా ఇల్లంతకుంట మండలంలో ఎల్లప్పుడూ నా మండల ప్రజలకు నేను నా జీవితాంతం రుణపడి ఉండాలి. నా మండల ప్రజల సంక్షేమమే ప్రజా అభివృద్ధి నా లక్ష్యంగా, నా ఇల్లంతకుంట మండల సంక్షేమమే ధ్యేయంగా నేను పనిచేస్తాను. నా ఊరున్నంతకాలం నా మండల ప్రజల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, ఇదే విధంగా వారి ఆదరాభిమానాలు ఉండాలని వారిని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తాం. నా ఇల్లంతకుంట మండల ప్రజలందరికీ మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తాం. పెద్దపల్లి జిల్లా ఓదీల మండలం కననర్తి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మూల ప్రేమ్ సకరెడ్డి ఆధ్వర్యంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలతో కలిసి
ఇంద్రమ్మ ఇండ్లు కట్టుకుంటున్న లబ్ధిదారులను కలిసి ఇళ్లను సందర్శించి వాటిని తొందరగా కట్టుకొని ప్రభుత్వం నుంచి పొందాల్సిన 5 లక్షల రూపాయల సహాయాన్ని పొందాలని సూచించారు. ఇళ్ల నిర్మాణంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే మా నాయకుల దృష్టికి తీసుకువస్తే వారు ఎమ్మెల్యే విజయ రమణారావుతో మాట్లాడి మీకు కావలసిన సహాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. అలాగే గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అందరినీ సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాలని సూచించారు. నా పేరు చంద్రకళ, బొంగనోళ్ళు కనార్తి. మాకు ఇల్లుకు ఎవరు సాయం చేయలే, ఇజ్జన్న సాయం చేసిండు. నువ్వు నీళ్ళు ఎత్తుకోసుకుంటున్నావు, కవర్లు కప్పుకున్నావు, మాకు ఎవ్వరు సాయం చేయలేదు, ఇజ్జన్న సాయం చేసిండు. నా పేరు షమీనా. నేను ఇన్ని రోజుల నుంచి ఇల్లు లేక మరి మస్తు బాధపడ్డాను. ఈ కాంగ్రెస్ అచ్చట్ల విజయన్న బట్టి నాకు ఒక ఇల్లు వచ్చింది. నాకు చాలా ఆనందంగా ఉంది. విజయన్నకి ధన్యవాదాలు. నా బాబు పుట్టి 10 సంవత్సరాలు అయితే ఇంతవరకు రేషన్ కార్డు రాలేదు. ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఇప్పుడు నాకు నా బాబుకు రేషన్ కార్డు అప్లై చేసిన వచ్చింది. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని అడిషనల్ డీసీపీ వెంకటరమణ తెలిపారు. జమికొండ మండలంలోని మడిపల్లి గ్రామంలో తెల్లవారుజామున పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. పోలీస్ కమిషనర్ గౌస్ అలామా ఆదేశాల మేరకు తనిఖీలు చేపట్టినట్లు డీసీపీ వెంకటరమణ తెలిపారు. సరైన పత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత సాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, మత్తు పదార్థాలకు బానిసై భవిష్యత్తును అంధకారం చేసుకోవద్దని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే డైల్ 100కి ఫోన్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ మాధవి, సిఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. స్టాప్ అయిపోతుంది, ఇంకోటి చెప్పి బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాము, ఎల్ఐసి నుంచి మాట్లాడుతున్నాము, అక్కడ నుండి హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాము, ఏదో చెప్తారు. ఇక మనల్ని డైవర్ట్ చేసి మన అకౌంట్లో ఉండి డబ్బులను గుంజేస్తున్నారు. సో ఇది మా ఇన్స్పెక్టర్ గారు పుల్లయ్య గారు చాలా చక్కగా వివరించింటారు. సో మీరు అందరూ కూడా ఈ విషయాల్లో అలర్ట్గా ఉండాలి. అలానే ఈ మధ్య యూత్ అందరూ ఎక్కువ ఈ డ్రగ్స్కు అంటే గంజాయికి ఇతర మారక ద్రవ్యాలకు బానిసలై జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. దాంట్లో కూడా మీరు ప్రజలందరూ ముందుకొచ్చి మీరు కూడా మీ వంతు సహకారం అందిస్తే మేము దీన్ని నివారించడానికి మా వంతు సహాయం అందిస్తాము. కరీంనగర్ పోలీస్ ఎప్పుడు మీకు సేవలు అందించడానికి ముందుంటుంది. మా ఆఫీసర్లు, సిబ్బంది అందరూ. హుజూరాబాద్ ఏసీపీ గారిని అభినందిస్తున్నాను. టీం అందరూ కష్టపడి పొద్దున్నే వచ్చి అందరూ ఈ కార్యక్రమం అవేర్నెస్ ప్రోగ్రామ్, కమ్యూనిటీ ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. వాళ్ళందరినీ అభినందిస్తున్నాను. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా మీడియా మిత్రులందరూ. తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీ వద్ద బైక్ను లారీ ఢీకొట్టడంతో 22 సంవత్సరాల ముద్దసాని అఖిల అనే యువతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. మృతురాలు జగిత్యాల జిల్లా వెలగటూరు మండలానికి చెందిన వాసిగా గుర్తించారు. తిమ్మాపూర్లోని ఓ ప్రైవేటు కళాశాలలో టీజీ, సిపిజీ, ఈటీ పరీక్షకు హాజరై భర్తతో బైక్పై తిరిగి వెళ్తుండగా ఎల్ఎండి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలు అఖిలకు 3 రోజుల క్రితమే వివాహమైనట్లు భర్త రాజు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. లారీ డ్రైవర్ అజాగ్రత్తగా అతి వేగంగా నడపడమే ప్రమాదానికి కారణమైనట్లు పోలీసులకు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎల్ఎండి ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. శ్వేత న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ముందస్తుగా రక్షాబంధన్ వేడుకలు, సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపిన ఆయా జిల్లాల కలెక్టర్లు. రోడ్డు ప్రమాదంలో నవవధువు మృతి, లారీ డ్రైవర్ అజాగ్రత్త, అతివేగమై ప్రమాదానికి కారణమైనట్లు పోలీసుల నిర్ధారణ. బీహార్ ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు వ్యతిరేకంగా సిపిఎం ఆధ్వర్యంలో నిరసన, బీహార్లో తొలగించిన ఓటర్లను చేర్చాలని డిమాండ్. ఇవే ఇప్పటివరకున్న శ్వేత న్యూస్. నమస్తే.